హలో, హాయ్, నమస్తే. అస్సలామలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? వానాకాలం పోయింది, ఇంకా చలి మొదలైంది. ఈ చలికి పూలు చూడండి ఎంత బాగా విచ్చుకుంటున్నాయో. కానీ ఇప్పటికే సుమారుగా అయిపోయినాయి. పాపం బలం తగ్గిందేమో వీటికి. ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి గులాబీలు. యంగా ఉన్నప్పుడు ఏమనిపించదు కానీ వయసు పెరిగే కొద్దీ మన మనసుకు, శరీరానికి రెండింటికి కూడా మంచి ఎక్సర్సైజ్ అనేది అవసరం. అలాగే కాలానికి తగినట్లుగా ఆహారపు అలవాట్లు ఉండాలి. అలాగే వయస్సుకు తగినట్లుగా ఆహారపు అలవాట్లు ఉండాలి. అంతే కదా? ప్రతిరోజు నేను తినే బ్రేక్ఫాస్ట్ మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. రాగి పిండితో చేసుకునే 3 రకాలైన బ్రేక్ఫాస్ట్. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని అవి మరిగేలోపు ఇంకొక గిన్నెలో ఒక 2 స్పూన్ల రాగి పిండిని వేసి ఇంకా కొంచెం నీళ్లు వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసి కొంచెం జారుగా కలపాలి. కలుపుకున్న తర్వాత మరిగినటువంటి నీళ్ళలో వేసి కలుపుకోవాలి. మీరు అనుకోవచ్చు, ఇదేముంది రాగి జావ ప్రాసెసే కదా అని. చూడండి, తెలుస్తుంది. ఇలా నేను చేసినట్టుగా చేసుకొని తింటే మీకు మోకాళ్ళ నొప్పులైనా, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు అవేమీ రావు. అది కాక ఉదయం 9:30కు అలా కనుక ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే మధ్యాహ్నం 12:30 వరకు నాకు ఆకలి అనే మాటనే వెయ్యదు. ఇంకా మధ్యలో కూడా ఏం తినను. అదే రాగి జావా అనుకోండి, పిండి కొంచెమే పడుతుంది. అంటే ఒక స్పూన్ పిండికి సుమారుగా ఒక గ్లాసు 2 గ్లాసుల రాగి జావ అవుతుంది. ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో ఏమంటే పిండి కొంచెం ఎక్కువగా పడుతుంది. అందుకని చెప్పేసి మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. అంటే కలుపుతూనే ఉండాలి. కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి అన్నమాట. మళ్ళీ మాడు తగిలితే బాగుండదు. మాడిపోకుండా కొంచెం చూసుకోనండి. స్టవ్ దగ్గర కొంచెం గట్టి పడేంత వరకు స్టవ్ను సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఉంచి అడ్జస్ట్ చేసుకుంటూ మనం అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి వేరే గిన్నెలోకి మీ రుచికి తగినట్లుగా కొంచెం బెల్లం పొడి వేసుకోవాలి. అంటే నాకు ఈ స్వీట్ సరిపోతుంది కాబట్టి కొంచెమే వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసి ఆ తర్వాత మనం కాచుకున్నటువంటి రాగి జావను వేసేసేయాలి. ఇప్పుడు వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే మనం ముందుగా వేసిన బెల్లము, నెయ్యి అదంతా కరిగి ఇది కూడా రాగి జావ కూడా జెల్లీలాగా వస్తుందన్నమాట. తినడానికి బాగుంటుంది. ఇలా తినడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇంట్లో వేరే ఏమైనా స్వీట్స్ ఉన్నా కానీ తినబుద్ధి కాదు. ఎందుకంటే మనం ఇదే ఆల్రెడీ తినేసాం కదా స్వీట్. ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఉన్నా కానీ తినబుద్ధి అవ్వదు. ఇంకా సెకండ్ ప్రాసెస్ వచ్చేసి సేమ్ అలాగే చేసుకొని గట్టిగా రాగి జావను ఆ తర్వాత అందులో కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఆ తర్వాత దానిపైన కొంచెం మిక్చర్ వేసుకుంటే ఈ రోజుకు నాకు ఇదే బ్రేక్ఫాస్ట్. దేవుని దయ వల్ల బీపీ, షుగర్ లాంటివి ఏమీ లేవు. కానీ నేను మాత్రం డైట్ను ఇలాగే మెయింటైన్ చేస్తాను. అది కాక ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట వాకింగ్ తప్పనిసరిగా చేస్తాను. బీపీ, షుగర్లు వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కు, ట్యాబ్లెట్లకు డబ్బులు వేయాలి అంటే ప్రాణాలు పోయినట్టే అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం షుగర్ ట్యాబ్లెట్లు కొనుక్కోవాలి అన్న కూడా లెక్క చూసుకునే మనుషులను నేను చూశాను. అటువంటప్పుడు ఏది రాకముందే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఇది ఇంకో రకమైన రెసిపీ అనమాట. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి నీళ్లు వేడెక్కనివ్వాలి. ఆ నీళ్లు వేడెక్కేలోపు ఇంకొక గిన్నెలో 2 స్పూన్ల రాగి పిండి, కొంచెం జీలకర్ర వేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మరిగే నీళ్లలో క్యారెట్ కానీ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి. ఇది కూడా అలాగే గట్టిపడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. కానీ అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు ఇడ్లీ తినాలనుకోండి, 3-4 ఇడ్లీలు తినండి, కడుపు నిండదు, బ్రేక్ఫాస్ట్ అవ్వదు. 3-4 ఇడ్లీలకు ఎంత పిండి క్వాంటిటీ కావాలి? అదే ఇది రాగి జావ అనుకోండి, మనం తినేది 2 స్పూన్ల రాగి పిండి, 2 స్పూన్ల రాగి పిండి, సగం క్యారెట్, ఇంకా అందులో ఉండేది నీళ్ళు. ఇంకంతే కదా. అది బలానికి బలం ఉంటుంది. ఆ తర్వాత క్వాంటిటీ కూడా తక్కువగానే ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. ఇంకా దీనికన్నా ఇంకా మంచి ఫుడ్ ఏముంటుంది చెప్పండి? కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రాకముందే, బీపీ, షుగర్లు దరిదాపులోకి రాకముందే ఇటువంటివన్నీ చేసుకొని తింటూ ఉంటే ఏమో నేను అనుకుంటాను మంచిది అని.
మీకు ఇలా మంచిది అని అనిపిస్తే ఫాలో అవ్వండి. కానీ 50+ 50 ఏళ్ళు క్రాస్ చేసిన తర్వాత ఇలాంటి ఆహారం తినడమే మంచిది అనేది నా అభిప్రాయం. ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇదే ప్రాసెస్లో మనం క్యారెట్ వేసుకున్నాం కదా, అలాగే స్వీట్ కార్న్ ఉంటే అవి కొని వేసుకున్నా బాగానే ఉంటుంది చూడండి. ఇందులో ఒక పావు గ్లాస్ పాలు వేసుకుందాం అనుకున్నాను. కానీ అంతలోకి మా కోడలుండి అత్తయ్య పప్పు అయింది చూడండి అన్నది. అంటే సరేలే అని చెప్పేసి కొంచెం పప్పు వేసుకున్నాను. పప్పు వేసుకొని తింటే దాని రుచి అమోఘం అన్నట్టే ఉంది. నిజంగా చెప్తున్నాను కదా, దేవుడు ఇంత మంచి టేస్ట్‌ని చాలా సూపర్‌గా ఉంది అని అనిపించింది. మీకు కూడా నచ్చితే ఇలాంటి టేస్టీ ఐటెమ్స్ చేసుకొని తినండి. మీ ఇంట్లో మీ అమ్మ ఉన్నా, మీ అత్తయ్య వాళ్ళున్నా, మీ ఆంటీ వాళ్ళు ఎవరున్నా సరే ఇలా టేస్టీగా చేసుకోమనండి. మీరు చేసి పెట్టొద్దు. ఎందుకంటే ఎవరి హెల్త్ గురించి వాళ్ళే పట్టించుకోవాలి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు నేనున్నాను, నా హెల్త్ గురించి నేను పట్టించుకోవాలి. ఇంకొకరికి మీరు చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అని చెప్పకుండా వాళ్ళకు కూడా ఆ ఆంటీ బాగా చేస్తుంది, అలా చేసుకొని తినండి అని చెప్పండి. అదే వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు మీరు కోడళ్ళుగానో కూతుర్లుగానో ఉన్నప్పుడు మీరు చేసి ఇవ్వచ్చు. అందులో తప్పేం లేదు. నేను ఇలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.